ఆ రోజు నీకెంత క్లియర్గా చెప్పాను, కాలర్ ఉన్న షర్ట్ పిక్కే మ్యాగజైన్లో పడేలా చూడు అని. ఇప్పుడు చూడు, నువ్వు వేసిన పిక్ వల్ల నా లుక్ మొత్తం పోయింది. నేనెవరో తెలుసుగా, అమర్, డీసీపీ అమర్. హలో, ఏరా డీసీపీ అమర్, చెప్పండి సార్. నేను రాసిన స్క్రిప్ట్ ఏంటి, నువ్వు మార్చిన స్క్రిప్ట్ ఏంటి? నేను రాసింది ఎప్పట్లాగే డీసీపీ అమర్, కానీ నువ్వు మార్చింది ఎప్పట్లాగే మన సూపర్ స్మార్ట్ కాప్ డీసీపీ అమర్. అయినా కాప్ ఏంట్రా కాపు? ఇదేమైనా యూఎస్ఆ? నువ్వు నీ పిచ్చ ఫ్యాంటసీలు. మళ్ళీ లాస్ట్లో ఏంట్రా అది? పోలీస్ పుడింగ్ సార్. పోలీస్ పుడింగ్ కర్మరా బాబు. పోయి నువ్వు దొరికావు చూడు. సరే కానీ అసలైన క్రిమినల్ ఎప్పుడు పట్టుకుంటారు సార్? నీకే, నువ్వు హ్యాపీగా పని నేను చేసి పెడితే నువ్వు మాత్రం పోలీస్ పుడింగ్, సాహసవీరుడు అని నీకు నువ్వే బిరుదులు ఇచ్చుకుంటావు. అంటే అది... సరే కానీ నాకు నీ హెల్ప్ ఒకటి కావాలి. చెప్పండి సార్. నీకు మెయిల్ చేసాక చూసుకో, తొందరగా చూసుకో, లేకపోతే 5 minutesలో డిలీట్ అయిపోతుంది. సరే సార్. నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. బాయ్ బాయ్ పోలీస్ పుడింగ్. సార్, నేను చూసింది నిజమేనా? ఏంటి, నువ్వు న్యూస్ కూడా చూస్తావా? సార్, అవును, నువ్వు చూసింది నిజమే. ఏంటి సార్, నేను పనుకొని లేచే గ్యాప్లో నన్ను న్యూస్ మెటీరియల్ చేసేసారా? కనీసం ఇలాగైనా నువ్వు కేసుకు ఉపయోగపడ్డావు, సంతోషించు. సార్, నావి 2 డౌట్లు సార్, అడగొచ్చా? అడుగు. అసలు ఇందులో నన్ను పెట్టాల్సిన అవసరం ఏంటి? సూర్యని పెడితే అయిపోతుందా? ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్లో దోమలు కూడా అని చెప్పా. ఒక్క న్యూస్ ఛానల్ అయితే మనం మేనేజ్ చేయొచ్చు. ఈ దెబ్బకే మిగతా ఛానల్స్ అన్ని ఖాళీగా ఉంటాయా? ఈ పాటికే ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో అని దోమలు కూడా మొత్తం దోమల్లా తిరుగుతూ ఉంటారు. పోనీ వేరే యాక్టర్స్ ఎవరన్నా పెడితే నమ్మలేము. ఎందుకంటే ఎప్పుడైనా ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళు వెళ్ళి ఆ వీడియోలో ఉన్నది నేనని చెప్తే జనాలకి పోలీసుల మీద, మీడియా మీద నమ్మకం పోతుంది. ఇలాంటివి చేసేటప్పుడు మనమే చేయాలి. ఆల్సో సూర్యకి మనం సాయం చేయాలి, కానీ మనం ఎవరో తెలియకూడదు. వన్స్ ఏ యూబీ ఏజెంట్, ఆల్వేస్ ఏ యూబీ ఏజెంట్. అంతేలే, సూర్యకేంటి, నాకే మీరు ఎలా ఉంటారో తెలీదు. ఇంతకీ నీ రెండో డౌట్ ఏంటి? అసలు మీరు మా ఫ్లాట్లోకి ఎలా వచ్చారు సార్? ఎక్కడికి రా? న్యూస్ చూడలేదా? ఏమైంది? మన సూపర్ కాప్ డీసీపీ అమర్ లేడు, అతని సత్తా ఏంటో మరోసారి నిరూపించాడ్రా. ఏం చేశాడు? మార్కెట్లో కొత్తగా వచ్చిన ఫార్మా కంపెనీ మందులు ఆడి పాపం ఒక అతను చనిపోయాడంట్రా. కానీ కంపెనీ పేరు ఇంకా రివీల్ చేయలేదు. ఈ కేసు పైన ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు కొత్తగా వచ్చిన ఫార్మా కంపెనీ మందులేం వాడొద్దని హెచ్చరించారు. అయితే 2 days బ్యాకే బాడీ కొంచెం వీక్గా ఉంటే ఆన్లైన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యారా. ఆయన కొన్ని మల్టీవిటమిన్లు, ఇంకొన్ని టాబ్లెట్స్ రాయిచ్చాడు. ఇది కూడా ఒక్కదని కొత్త కంపెనీ రా. ఈ న్యూస్ చూసి భయం వేసి ఇవి రిటర్న్ ఇచ్చి ఒరిజినల్ బ్రాండ్ తెచ్చుకుందామని వెళ్తున్నా. ఏదో ఒకసారి ఏరా మల్టీవిటమిన్. మల్టీవిటమిన్ తీసుకోవడానికి మెడికల్ షాప్ వరకు వెళ్తావు కదా, అదే దారిలో లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది? ఫ్రూట్ మార్కెట్. ఫ్రూట్ మార్కెట్. అక్కడ ఒక 4 రకాల సీజనల్ ఫ్రూట్స్ తీసుకున్నావు అనుకో, ఏ రకమైన ఆర్టిఫిషియల్ మల్టీవిటమిన్స్ అక్కర్లేదు. ఆల్రెడీ ఏదో మందులు వాడుతూనే ఉన్నాగా. అంటే హెయిర్ ఫాల్ తగ్గడానికి మెడిసిన్స్, షాంపూస్. హెయిర్ ఫాల్కి కూడా మందులు. ఇందాక ఫ్రూట్ షాప్ ఉందన్నావు చూడరా, దానికి ఆపోజిట్లో ఏముంటుందిరా? జనరల్ స్టోరు. అక్కడ కుంకుడుకాయలు ఉంటాయి, అవే మనం వాడం. ఎందుకంటే నేచర్ నుంచి వచ్చే నేచురల్ వేవి మనకొద్దు. సింథటిక్గా మ్యాన్మేడ్ కెమికల్స్తో చేసిన మందులు మాత్రమే మనకు కావాలి కదా. ఇలా అన్నీ బాగున్నా ఏదో ఒక రోగం ఉందని స్ట్రెస్ తీసుకుంటావు. ఆ స్ట్రెస్ వల్ల హెడ్ఏక్ వస్తుంది. ఆ హెడ్ఏక్ కూడా ఒక టాబ్లెట్ వాడతావు. ఇలా అతిగా ఆలోచించడం వల్ల రాత్రుల్లో నిద్ర కూడా పట్టదు. మళ్ళా దానికి కూడా టాబ్లెట్ వాడతావు. చాలా వరకు ప్రాబ్లమ్స్ ఏ టాబ్లెట్ వాడకుండా మన బాడీ అదంతటికి అదే హీల్ చేసుకోగలదు తెలుసా. కానీ నువ్వు చేయనివే. ఒక ప్రాబ్లం ఉందంటే 99% డాక్టర్స్ టాబ్లెట్స్ రాసిస్తారు. చాలా తక్కువ మందే మనం న్యాచురల్గా ఎలా హీల్ చేసుకోవాలో చెప్తారు. అలాని మందులు వాడొద్దనట్లా. ఎప్పుడు అవసరమో అప్పుడే వాడాలి, ఎంత అవసరమో అంతే వాడాలి. అందులోనూ బయట ఏ బ్రాండ్ నమ్మాలో, ఏ డాక్టర్ నమ్మాలో తెలియనప్పుడు మ్యాక్సిమం వాడకుండా ఉండాలి. రేయ్, ఈ ప్రపంచంలో అన్ని రోగాల కంటే అతి ప్రమాదకరమైన రోగం ఏంటో తెలుసా? అనుమానం. ఏం లేకపోయినా ఏదో అయిపోతుంది అనుకొని అడ్డమైన మందులు వాడుతూ ఉంటావు చూడు, అదిరా అసలైన రోగం. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.